నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. చూడండి, భక్తుడైన దావీదు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని మందిరంలో కూర్చుని మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏపాటి వాడినయ్యా, నా కుటుంబం ఏపాటిది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలు మేపుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అన్నలకు ఆహారం పట్టుకెళ్తూ ఉండేవాడు. కానీ దావీదు హృదయాన్ని చూసిన దేవుడు, దావీదు మనసును గ్రహించిన దేవుడు దావీదుని రాజుగా ఎన్నిక చేయడానికి ఇష్టపడ్డాడు. కనుకనే దావీదు యొక్క విశ్వాసము, భక్తి, ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు దావీదుని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. రాజుగా అభిషేకించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కనుక దావీదు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలన్నీ కూడా దావీదు తలపూసుకుంటూ దేవుని దగ్గర మొర్ర పెడుతూ అంటున్నాడు, అయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేపాటి వాడిని, నా కుటుంబం ఏపాటిది అని మాట్లాడుతున్నాడు. నేను దీనుడను, అల్పుడను, ఏ యోగ్యత లేని వాడిని, ఎన్నిక లేని వాడిని నాయనా, అయినా నువ్వు నన్ను హెచ్చించావు, అయినా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు, అన్ని విషయాల్లో నాకు విజయాన్ని ఇస్తున్నావు అని భక్తుడైన దావీదు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. అవునండి, ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు దేవుడు మన పట్ల చేస్తున్నాడు. మనం ఏపాటి వారు, మన బ్రతుకులు, మన జీవితాలు ఏపాటివి. అయినప్పటికీ దేవుని ప్రేమ మన మీద ఉన్నప్పుడు ఎన్నో ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు మన కొరకు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. మనము ఆయనకి ఇష్టమైన వారిగా జీవిస్తే, ఆయన త్రోవల్లో నడిస్తే, ఆయనకి అనుకూలమైన బిడ్డలుగా జీవిస్తే తప్పకుండా ఎన్నో గొప్ప ద్వారాలు మన కొరకు తెరుస్తాడు. అవునండి, ఈ లోకంలో ఎవరో నాకు ఏమి చేయలేదు అని బాధపడేదానికంటే దేవుని మీద ఆధారపడితే అనేకమైన ఘనకార్యాలు దేవుడు మన కొరకు చేస్తాడు, ఘన విజయాలు దేవుడు మనకిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా దేవుని మీద ఆధారపడి జీవించు, దేవుని మీద ఆనుకో. గొర్రెలు మేపుకునే కాపరైన దావీదుని హెచ్చించలేదా? ఎందుకు విలువలేను అని అనుకున్న వ్యక్తిని దేవుడు రాజుగా చేయలేదా? ఈరోజు మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా, నీ జీవితం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? నా బ్రతుకు వల్ల ఉపయోగం లేదు, ఎన్నిక లేని దానను, ఎన్నిక లేని వాడిని అనుకుంటే దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. మన పట్ల ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. దావీదు తన జీవితంలో ఏమీ లేకపోయినా దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. కనుక దావీదుని హెచ్చించాడు. ఈ రోజున మన జీవితంలో ఏమున్నా లేకపోయినా దేవుని స్తుతిస్తే చాలు, దేవుని ఘనపరిస్తే చాలు. ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయన ఇచ్చే మేళ్ళు పొందుకుందాం. అట్టి ధన్యత కృపాదేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచే సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. అందరైతే వాక్యం వారందరిని బలపరచండి. యేసు నామమున నడుచున్నాడు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.